గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనకి జనవరి మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, స్పోర్ట్స్ కాన్సెప్ట్ సంబంధించి టెన్నిస్లో ఒక గ్రాండ్ స్లామ్ మనం తీసుకున్నాం ఇక్కడ. సో అయితే ఇక్కడ టెన్నిస్లో మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఫస్ట్ జనవరి మంత్లో జరిగే గ్రాండ్ స్లామ్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అని నేను చెప్తాం మనం, ఓకేనా. సో మనకి ఓవరాల్గా టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ మనకి 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి. ఇందులో మనం ఫస్ట్ వన్ ఏమంటామంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్ అంటాం మనం. థర్డ్ వన్ వచ్చేసరికి వింబుల్డన్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి యుఎస్ ఓపెన్ అంటాం. అయితే కొన్ని పరీక్షల్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇక్కడ మనకి అరేంజ్ ద ఆర్డర్ ఆఫ్ గ్రాండ్ స్లామ్స్ అంటున్నాడు. మనకి గ్రాండ్ స్లామ్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. అయితే ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మనకి జనవరి మంత్ అండి. ఏ మంత్ అంటే జనవరి మంత్. ఈ జనవరి మంత్లో మనకు జరిగే గ్రాండ్ స్లామ్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్తాం మనం. నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఇది మెన్స్ విన్నర్ ఎవరు, లేకపోతే ఉమెన్స్ విన్నర్ ఎవరు, లేకపోతే మెన్స్ ఎవరిపైన గెలిచారు, విన్నర్ రన్నర్ రెండు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి గెలిచిన వ్యక్తి ఏ కంట్రీ అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసామంటే 1905 అండి, 1905, ఓకేనా. సో స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే మనం 1905 అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్కి మరొక పేరు ఏంటి అంటాడు. సో అనదర్ నేమ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏం చెప్తున్నాం అంటే మనం హ్యాపీ గ్రాండ్ స్లామ్ అంటాం. మనం హ్యాపీ గ్రాండ్ స్లామ్ అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇటువంటి నిక్ నేమ్స్ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఓపెన్కి కూడా మనకి నిక్ నేమ్ ఉంది, వింబుల్డన్కి కూడా నిక్ నేమ్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ. సో జనవరి 18th అండి, జనవరి 18th నుంచి ఫిబ్రవరి 1 దాకా జరగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మెన్స్ కాన్సెప్ట్లో మనం ఫైనల్కి ఎవరెవరు చేరుకున్నారు అనే విషయం కూడా తెలుసుకోవాలి. అయితే ఫైనల్కి చేరుకున్న వ్యక్తి ఎవరంటే కార్లస్ అని చెప్తాం మనం, కార్లస్ అల్కారస్, ఓకేనండి. సో మెన్స్ మనకి ఫైనల్కి వెళ్ళిన వ్యక్తి విన్నర్ ఎవరు అంటే కార్లస్ అల్కారాజ్ అంటాం మనం. ఈ కార్లస్ అల్కారాజ్ వచ్చేసరికి ఏ కంట్రీ అంటే స్పెయిన్ కంట్రీ అని చెప్తాం మనం, స్పెయిన్ కంట్రీ, ఓకేనండి. ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తే కార్లస్ అల్కారస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇతని ఏజ్ వచ్చేసరికి 22 years అండి, 22 years. ఇప్పుడు మొత్తం టెన్నిస్లోనే మనకి యంగెస్ట్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అని చెప్తాం మనం. ఎవరు అంటే కార్లస్ అల్కారస్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫైనల్కి వచ్చిన వ్యక్తి ఎవరంటే జోకోవిచ్ అండి, జోకోవిచ్. ఈ జోకోవిచ్ చాలా సీనియర్ ప్లేయరు. ఇతను ఫైనల్కి రావడం జరిగింది, బట్ ఓడిపోవడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి జోకోవిచ్ ఏ కంట్రీ అంటే సెర్బియా. జోకోవిచ్ ఏ కంట్రీ అంటే సెర్బియా అండి, ఓకేనా. సో ఫైనల్ బిట్వీన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అని కూడా క్వశ్చన్ అడుగుతాడు, గుర్తించండి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు, ఓకేనండి. నెక్స్ట్ ఇంకా మనం ఇంకొంచెం డిఫికల్ట్గా అడిగితే క్వశ్చన్స్. కార్లస్ అల్కారాజ్కి ఇది ఓవరాల్గా తన కెరీర్లో 7th గ్రాండ్ స్లామ్. ఓవరాల్గా తన కెరీర్లో ఎన్నో గ్రాండ్ స్లామ్ అంటే 7th గ్రాండ్ స్లామ్. అంటే మొత్తం ఇప్పుడు దాకా 7 కెరీర్ టైటిల్స్ అని చెప్తాం మనం కార్లస్ అల్కారస్కి. వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇప్పుడున్న టెన్నిస్లో నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారంటే కార్లస్ అల్కారస్, ఇంపార్టెంట్ అండి. అయితే మరి జోకోవిచ్ వచ్చేసరికి ఆల్ టైమ్ గ్రేట్ అంటాం మనం, ఆల్ టైమ్ గ్రేట్ అంటాం. ఎందుకంటే ఇతను 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు, ఓకేనండి. సో ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు అంటే 24. ఓవరాల్గా దాని కెరీర్లో 24 గ్రాండ్ స్లామ్ గెలుచుకోవడం జరిగింది. సో ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎక్కువ సార్లు ఎవరు గెలుచుకున్నారంటే జోకోవిచ్ అండి. ఎందుకంటే జోకోవిచ్ ఇప్పుడు దాకా ఆస్ట్రేలియన్ ఓపెన్ 11 సార్లు గెలుచుకున్నాడు. ఎన్నిసార్లు గెలుచుకున్నాడు అంటే 11 సార్లు, ఓకేనా. సో కంపేర్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడుగుతాడు. గెలిచిన వ్యక్తితో పాటు ఓడిపోయిన వ్యక్తి యొక్క కెరీర్ ట్రాక్ రికార్డ్ కూడా మనం చూసుకోవాలి క్లారిటీగా, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే మెన్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఉమెన్స్ కూడా మనం డిస్కస్ చేయాలి, ఓకేనా. సో ఉమెన్స్ కాన్సెప్ట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఉమెన్స్ టెన్నిస్లో ఎప్పుడు కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఒక గ్రాండ్ స్లామ్ నుంచి ఇంకో గ్రాండ్ స్లామ్ మనం గమనిస్తే గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలవట్లేదండి. సో ఈసారి కూడా మనకి కొత్త పేరు రావడం జరిగింది, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఉమెన్స్ కాన్సెప్ట్లో మనకి విన్నర్ వచ్చేసరికి మనం రిబ్కీనా అంటామండి,
ఓకేనా. సో RYBAKNA రిబ్కీనా అంటాం. అయితే ఈవిడ కెరీర్లో సెకండ్ గ్రాండ్ స్లామ్ ఇది. ఈవిడ ఎన్నోసారి గెలిచింది అంటే మొత్తం ఓవరాల్ కెరీర్లో సెకండ్ గ్రాండ్ స్లామ్ అని చెప్తాం. నెక్స్ట్ ఎవరిపైన గెలిచింది అంటే మనకి సెబలెంకా అంటామండి మనం, సెబలెంకా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెబలెంకా ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఒక 2 గ్రాండ్ స్లామ్ గెలుచుకోవడం జరిగింది. సో ఇంపార్టెంట్. అయితే రెబ్కీనా వచ్చేసరికి మనకి ఏ కంట్రీ అంటే కజకిస్తాన్ అండి, కజకిస్తాన్. ఓకేనా. సో కజకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి ఎవరు అంటే రెబ్కీనా. ఈవిడ కెరీర్లో మనకి సెకండ్ గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది. నెక్స్ట్ ఇంకా సెబలెంకా ఏ కంట్రీ అంటే మనకి బెలారస్ అని చెప్తాం మనం, బెలారస్ అంటాం. ఓకేనా. సో ఉమెన్స్ విన్నర్ కూడా మనం క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఉమెన్స్లో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎక్కువసార్లు గెలుచుకున్న మహిళ ఎవరు అంటే సెరీనా విలియమ్స్ అండి. ఓకేనా. సెరీనా విలియమ్స్ అంటే మనకి టెన్నిస్లోనే ఆల్ టైమ్ గ్రేట్ ఈవిడ. ఓకేనా. సో ఎక్కువ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న మహిళ ఎవరు అంటే సెరీనా విలియమ్స్ అని చెప్తాం. సో ఈవిడతో కంపేర్ చేయాలి ఇక్కడ. అయితే ఈవిడ ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 7 టైమ్స్, 7 సార్లు ఈవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓకేనా. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించి ఇంపార్టెంట్ క్యాండిడేట్ అంతా కూడా మనం చెప్పడం జరిగింది. సో 2026లో జనవరి మంత్లో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ సెకండ్ గ్రాండ్ స్లామ్ మళ్ళీ జూన్ మంత్లో మళ్ళీ మనం ఫ్రెంచ్ ఓపెన్ కోసం డిస్కస్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఓకేనండి, స్పోర్ట్స్లో మనం సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్. ఓకేనండి. సో ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అని డిక్లేర్ చేస్తూ ఉంటుంది ICC. అయితే మరి డిసెంబర్ మంత్, ఈ డిసెంబర్ మంత్కి ఎవరిని డిక్లేర్ చేశారంటే ఆస్ట్రేలియా క్రికెట్ అండి, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే మిచెల్ స్టార్క్. ఓకేనండి. సో మిచెల్ స్టార్క్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్గా డిక్లేర్ చేశారు ICC. ఓకేనా. సో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ ICC హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే ICC చైర్మన్ కానీ, ఓకే, లేకపోతే ICC కండక్ట్ చేసే ట్రోఫీస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్. ఓకేనా. సో స్పోర్ట్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం ఆస్ట్రేలియన్ ఓపెన్ తెలుసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసరికి ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కూడా తెలుసుకున్నాం మనం. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కంటెంట్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.